ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాత్రపై సీబీఐ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లపై ఈరోజు విచారణ చేపట్టింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత పాత్ర, అందుకు సంబంధించిన సాక్ష్యాలతో కూడిన సప్లిమెంటరీ ఛార్జ్షీట్ను దాఖలు చేసినట్లు సీబీఐ రౌస్ ఎవెన్యూ కోర్టుకు తెలిపింది. దానిని పరిగణలోకి తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరింది. ఈ అంశంపై విచారణ చేపడతామని న్యాయమూర్తి కావేరి భవేజా తెలిపారు. సీబీఐ కేసులో కవితకు డిఫాల్ట్ బెయిల్పై విచారణ జరిపింది. సీబీఐ ఛార్జ్షీట్లో తప్పులున్నాయని కవిత తరపు న్యాయవాది నితేష్ రాణా న్యాయస్థానానికి చెప్పారు. తప్పులు లేవన్న సీబీఐ తరపు న్యాయవాది అన్నారు. ఛార్జ్షీట్లో తప్పులున్నాయన్న కోర్టు ఆర్డర్ ఫైల్ చేశారా అని జడ్జి కావేరి భవేజా అడిగారు. ఛార్జ్షీట్లో తప్పులున్నాయని కోర్టు ఆర్డర్ ఫైల్ చేయాలని జడ్జి కావేరి భవేజా చెప్పారు. కోర్టు ఆర్డర్ అప్లోడ్ కాలేదని కవిత తరపు న్యాయవాది నితేష్ రాణా అన్నారు. తదుపరి విచారణను జూలై 22కు రౌస్ ఎవెన్యూ కోర్టు వాయిదా వేసింది. డిఫాల్ట్ బెయిల్ ఛార్జ్షీట్లో తప్పులపై విచారణ జరిగేంత వరకు ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకునే అంశంపై విచారణ వాయిదా వేయాలని న్యాయవాది నితేష్ రాణా చెప్పారు. ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకునే అంశం కవిత డిఫాల్ట్ బెయిల్కి సంబంధం లేదన్న సీబీఐ తరపు న్యాయవాది వివరించారు. ఛార్జ్షీట్ పూర్తిగా లేదని వాదించడం లేదు, తప్పుగా ఉందని చెబుతున్నానని నితీష్ రాణా అన్నారు.